ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ దేవదూతను ప్రేమతో ఒక్కసారి పిలిస్తే చాలు, ఈ పేరుతో పిలిస్తే చాలండి, గంటలో మీ 3 కోరికలు తీర్చి వెళ్ళిపోతుంది. వెరీ పవర్ఫుల్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు దయచేసి ఒక చిన్న లైక్ చెయ్యండి. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువుగారు. మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువుగారిని సంప్రదించండి. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువుగారు. మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు. ఒకసారి నమ్మకంతో మా గురువుగారికి కాల్ చేయండి, మీకే అంతా బోధపడుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 9043637512. పనులు జరగడం లేదు, ఆగిపోయిన పనులు పునః ప్రారంభించాలి. సమస్యలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నాళ్లగానో పోరాడుతున్నాము. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము. డబ్బు వచ్చినట్లే వస్తుంది, ఖర్చయిపోతుంది. ఇక నా వల్ల కావడం లేదు, ఈ మందులు మాత్రలు మింగలేను అని ఎవరైతే అనుకుంటున్నారో, అప్పుల ఊబిలో ఉన్నవారు అయినా, లేదా చదువు పరంగా ఇబ్బందులు ఉన్నా, వివాహ పరంగా ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్య అయినా కూడా ఒక్కసారి ఈ దేవదూతను పిలవండి. సంతానం కోసం ఎదురు చూస్తున్నా, ఇల్లు కట్టడం కోసం ఎదురు చూస్తున్నా, ఏ కోరిక అయినా కూడాను ఒక్క కోరిక కాదండి, 3 కోరికలు తీరుస్తుంది ఈ దేవదూత. మనిషి అన్నాక 1-2 కోరికలు ఉంటాయి. కోరికలు అనంతరం ప్రతి మనిషి కూడా తీరని కోరికలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివి మీకు చాలా ముఖ్యమైన కోరికలు ఉన్నా, అవసరమైన కోరికలు ఉన్నా వాటి కోసం మాత్రమే చేయండి. సింపుల్ వాటికి చేయొద్దు. అలాంటి వాటిలో 3ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు తీరాలి, ఇక మా వల్ల కాదు అనుకున్నవి సెలెక్ట్ చేసుకోండి. నువ్వు తీరుస్తావనే నమ్మకం ఉంది అని చెప్పి వారాహి మాతను మనసులో ప్రార్థించుకోండి. అలాగే ఈ ఏంజెల్ మీద నమ్మకంతో మీరు ఈమెను ఈ పేరుతో పిలిచారంటే ఖచ్చితంగా వస్తుంది. రావడమే కాదు, కోరిన కోరికలు తీర్చేసి వెళ్ళిపోతుంది. కానీ మీరు అనుమానంతో చేసిన, లేదా చూద్దాంలే అని ఒక ప్రయత్నం చేద్దామంటూ చేసినా కూడాను అస్సలు ఫలితం దక్కదండి. ఇలాంటి మైండ్ సెట్ తో అయితే అస్సలు చేయొద్దు. పూర్తి నమ్మకంతో చెయ్యండి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే రోజు సమయం ఏదీ లేదండి. ఎలాంటి రూల్స్ లేవు. ఏ మతస్థులైనా చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు, ఎక్కడున్నా చెయ్యొచ్చు. ట్రైన్లో ఉన్నారా, అక్కడ చెయ్యండి. ఆఫీసులో ఖాళీ దొరికిందా, అప్పుడు చెయ్యండి. వర్క్ అంతా అయిపోయి ఖాళీగా కూర్చున్నారా, అప్పుడు చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో చేస్తారా, ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. వారాహి అమ్మవారికి పూజలు చేసే సమయంలో అంటే రాత్రి వేళల్లో చేస్తారా, ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది. అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే నైట్ ప్రశాంతంగా ఉంటుంది. యూనివర్స్ విశ్వశక్తి రెట్టింపు అయి ఉంటుంది. మనం మంచి కోరుకుంటే మంచి తిరిగి వస్తుంది. చెడు కోరుకుంటే గుర్తు పెట్టుకోండి, మీకు ఇంకా 1000 రెట్ల చెడు జరుగుతుంది. ఇందులో సందేహమే లేదు. కావున తప్పకుండా మంచికే చేసుకోండి. మీ కోరిక ఏదో మనసులో ఫిక్స్ చేసుకోండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి. 3 కోరికల్ని ఫిక్స్ చేసుకోండి. అలా చేసుకున్నాక ప్రేమతో, నమ్మకంతో, విశ్వాసంతో ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పండి. దేవదూతకు సంబంధించిన ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ మలినం కల్మషం లేకుండా మంచి కోరికతో చెప్పుకోండి. అద్భుతం జరుగుతుంది. ఈ స్విచ్ వర్డ్ ఏమిటంటే సెలెస్టియల్. CELESTIAL. సెలెస్టియల్. ఈ యొక్క స్విచ్ వర్డ్ ఖచ్చితంగా ఇలాగే చెప్పుకోండి. నాన్ స్టాప్ గా చాంట్ చేసుకుంటూ అంటే జపించుకుంటూ ఉండండి. నాకు ఉన్న ఇప్పుడు ఈ కోరికలు తీరిపోవాలి, దేవదూత వచ్చి నాకు హెల్ప్ చేస్తోంది, నేను సంతోషంగా ఉన్నాను అనే నమ్మకంతో మీ కోరిక తీరిపోయిందని ఊహించుకుంటూ విజువలైజేషన్ చేసుకోండి. ఏది ఊహిస్తే విశ్వం అదే తిరిగి ఇస్తుంది. ఇది ఇక్కడ పాయింట్ అని గుర్తుంచుకోండి. చాలా మంది స్విచ్ వర్డ్స్, ఏంజెల్ నెంబర్స్ చెప్పేస్తే జరిగిపోతాయా అని అనుమానంతో ఉంటారు. మరి మన ముందు పూర్వీకులు కాని, తాత ముత్తాతలు కాని, పండితులు కాని, పురోహితులు కాని ఏం చెప్తారంటే కొన్ని సమయాలు ఉంటాయండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏమంటే అది తదాస్తు అంటూ జరిగిపోతుంది. కనుక మంచినే మాట్లాడండి, మంచిగా ఆలోచించండి, వారాహి మాతను నమ్ముకోండి, అపనమ్మకంతో చెయ్యకండి.
అలాగే చెడును మాట్లాడకండి. పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఏం మాట్లాడారు అదే జరుగుతుంది అంటారు. గుర్తుంచుకోండి. అలాగే తదాస్తు దేవతలే అనుకోవచ్చు, మన ఏంజెల్స్ కూడా. కాబట్టి మనం ఏం కోరుతామో విశ్వం మనకి అది అందిస్తుంది. కాబట్టి కోరిక గట్టిగా సంకల్పం చేసుకుంటే తప్పక నెరవేరుతుంది. 1 గంటలో మన సంకల్పం ఎంత బాగుంటే ఫలితం అంత శీఘ్రంగా వస్తుంది. నమ్మకం లేకుండా చేస్తే గనక మనసు తృప్తిగా ఉండకపోవచ్చు, ఫలితం కలగకపోవచ్చు. కావున ఈ సెలెస్టియల్ స్విచ్ వర్డ్ ని ఎప్పుడు కుదిరితే అప్పుడు నాన్ స్టాప్ గా చెప్పుకోండి. కోరిక చెప్పుకోవడం, సెలెస్టియల్ అని చాంట్ చేయడం, కోరిక చెప్పుకోవడం, సెలెస్టియల్ అని చాంట్ చేయడం. ఇలా మీరు 3 సార్లు చెప్పుకుని 3 సార్లు కోరికలు చెప్పుకుంటూ సెలెస్టియల్ అని చాంట్ చేయండి. ఇక స్వస్తి.